అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. ప్రపంచంలో కోవిడ్‌కి 4 రోజుల్లో సమాధానం ఆన్సర్ చెప్పిన వ్యక్తిని, డెంగ్యూకి ట్రీట్మెంట్ నెక్స్ట్ డేనే ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయని చెప్పిన వ్యక్తిని, అండ్ చికెన్ గున్యాకి కూడా మందు ఉంది. అది కూడా అద్భుతంగా పనిచేస్తున్నది. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎటువంటివి ఉండదు ఒక వారం రోజుల తర్వాత. ఇప్పుడు బర్డ్ ఫ్లూ దానికి కూడా మందు ఉంది. అందుకే భయపడకుండా నేను ఇంకా నల్గొండ ఆ ప్రాంతం నార్కట్పల్లి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లేయర్స్ ఎగ్స్ తీసుకొని వచ్చాను. అండ్ బర్డ్ ఫ్లూ అక్కడ కూడా ఎఫెక్ట్ అయింది. బట్ ఎఫెక్టెడ్ అయింది బర్డ్, మిగతా ఇది ఎక్కడి నుంచి అనేది క్లియర్గా తెలియదు. బట్ ఐ గాట్ ఇట్, ద ఎగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఎగ్ ఏదైతే ఉందో తిననీకి ధైర్యంగా తినొచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎందుకంటే నా వాళ్ళకి కొందరికి ఎవరైతే నన్ను ఫాలో అవుతారో, సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో. ఎందుకంటే ఎగ్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది అనేది చాలామంది అంటుంటారు. బట్ నేను మాత్రం తినడం ఆపను. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆల్రెడీ సగం తిన్నా. హై ప్రోటీన్ ఉంటుంది. ఈవెన్ ఇన్ఫెక్టెడ్ అయినా, ఇన్ఫెక్షన్ కాకపోయినా, ఇన్ఫెక్షన్ బర్డ్ ఏదైతే ఉందో ఆ గుడ్డు పెట్టినప్పుడు హై బాయిల్ చేసినప్పుడు ఏ వైరస్ కూడా ఉండదు, చనిపోతుంది. సెకండ్, నేను రాకన ముందే మా పిల్లలు ఆమ్లెట్ వేసుకొని తిన్నారు. హాఫ్ బాయిల్డ్ ఒకరు వేసుకున్నారట, ఇద్దరేమో ఆమ్లెట్ వేసుకున్నారు. అంటే ముగ్గురు పిల్లలు కాబట్టి. ఏంటి అసలు ఆమ్లెట్ ఎందుకు వేసినా అని చెప్పేసి కోపంతో అడిగాను. మందు ఉందని ఒక డాడీ అన్నారు. దట్ ఈజ్ ద కాన్ఫిడెన్స్. అందుకే వాళ్ళకి కోవిడ్ గురించి తెలుసు, డెంగ్యూ కోసం తెలుసు, మిగతా అని తెలుసు కాబట్టి ఆ సమస్య లేదు. అంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడున్న స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఇట్స్ అ మైల్డ్. హ్యూమన్స్ పరంగా ఎటువంటి సమస్య అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. బట్ వాట్ ఎవర్ కరోనాలని భయపడకుండా మాస్క్ లేకుండా తిరిగినవని 2-3 వేరియంట్స్ ఆల్రెడీ వచ్చినాయి, పోయింది. ఇన్ఫెక్షన్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ డ్యామేజ్ అనేది రాలేదు. 3 CT స్కాన్లు చేయించుకున్నాను, బట్ నథింగ్. అందుకే ఎగ్ వాట్ ఎవర్ ద థింగ్, రేపు చికెన్ హలీమ్ అన్నారు పిల్లలు. డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ దట్ వన్ ఆల్సో. ఒకటి ధైర్యం, దీంట్లో ట్రీట్మెంట్ ఉంది అన్నదానికి. అందుకోసం ఎగ్ ఎల్లుతో పాటు తింటున్నాను. బట్ నేను తింటున్నాను ఎందుకంటే నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నేను తింటున్నాను. నేను ట్రీట్మెంట్ ఇన్కేస్ ఏమన్నా వచ్చింది, పొరపాటున వచ్చింటే మెడిసిన్ ఈజీగా స్టార్ట్ చేసేస్తాను. అండ్ దెర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. 4 eggs ఇప్పుడు నేను తినేది బ్రేక్ఫాస్ట్లో. బట్ ఈవినింగ్ హలీబ్తో పాటు మీ ముందు ఉంటాను. అండ్ ఈరోజు మనము ఒక వీడియో చూస్తున్నాం. ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో తిన్న తర్వాత ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ని, చనిపోయిన బర్డ్స్ని నల్గొండ డిస్ట్రిక్ట్లో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. మంచినీటి దాంట్లో చనిపోయిన బర్డ్స్ని పాడేసి కంటామినేట్ చేస్తున్నారు. ఇది చాలా ముప్పు. ఎందుకంటే సీ బర్డ్సే కానీ, కొంగలే కానీ మిగతా అన్నీ వచ్చినప్పుడు అవన్నిటి తిన్నప్పుడు అది తిని చచ్చిపోతుంది. ఇంకో ఏరియాకి తీసుకువెళ్ళి ఈ వైరస్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఏలూరు ప్రాంతం ఆంధ్రాలో కూడా ఇదే విధంగా కాలువలో బర్డ్స్ని పడేయడం జరిగింది. దాంతో కూడా ఈ వ్యర్థాలు తిని, లేకుంటే కోడిని తినేసి ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా ఈరోజు చాలా ప్రాబ్లంలో ఉంది. బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్కే కాదు, నాటుకోళ్ళు వేల సంఖ్యలో చనిపోయాయి అనేది ఉభయ గోదావరి జిల్లాల్లో, ఖమ్మం, మిగతా ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. అదేవిధంగా
చెప్పాలంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది పిట్టలు ఏదైతే కార్నివోరస్ అంటాం, అంటే మాంసాహారం తినే ఏదైతే ఉన్నదో కాకులు చనిపోయాయి ఈ బర్డ్స్ని తిని. పికాక్ చనిపోయింది, పికాక్స్. అదేవిధంగా హాస్ట్రిచ్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, డక్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అన్నిటికీ కూడా వ్యాపించింది అని చెప్పొచ్చు. ఇక ఇంకా ఇంతవరకు ఇప్పుడు అడవిలో ఉన్న పక్షులు ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి అనేది ఇప్పటికి మనకు ఎవరికి కూడా లెక్కలో లేదు. ఇక మిగతాది చూసినట్టయితే యానిమల్స్కి వచ్చేసరికి జూ పార్క్లో మూడు టైగర్స్ చనిపోవడం, ఒక లెపర్డ్ చనిపోవడం నాగ్పూర్లో. ఇది ఒక ఇన్ఫెక్టెడ్ బర్డ్ని తిన్నప్పుడు అది చనిపోయింది. అండ్ మనము అమెరికాలో కూడా యానిమల్స్ ఏదైతే ఉన్నాయో కౌస్ అండ్ బఫెలోస్, అంటే ఆవులు అండ్ గేదెలు కూడా ఇన్ఫెక్ట్ అయినాయి. 2 వేరియంట్స్తో పాటు ఇన్ఫెక్ట్ అయినాయి. అక్కడ 2 వేరియంట్స్ అనేది కనిపించింది. ఒకటేమో B3.1.3, రెండోది D.1.1. ఈ మ్యూటేషన్ జరిగిందని చెప్పేసి ఒక రెండు రోజుల కిందట ఈ వార్త రావడం జరిగింది. మరి చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోయారంటే దీని ఇన్ఫ్లుయెంజా వల్ల కూడా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఈ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉందో H5N1 హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాం. ఈ హైలీ ప్యాథోజెనిక్ ఈ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉందో చాలా మట్టుకి చాలా మందిని ఎఫెక్ట్ అనేది దారితీసే విధంగా ఉంది. ఒక మ్యూటేషన్ ఇట్లా ఏ జంతువులను, ఏ పశువులను, ఏ పిట్టల నుంచి వచ్చినప్పుడు అది సివియర్గా ఉండే ఆస్కారం ఉంది. ఇక డెత్స్కి చూసినట్టయితే అమెరికాలో ఒక చిన్న పాపకు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లెవెల్ వరకు వెళ్ళింది, అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక 64 ఇయర్ కోమార్బిడ్ వాళ్ళు చనిపోయారు. అండ్ కంబోడియాలో ఇంకొకరు చికెన్ తిని చనిపోయారు. మరి ప్రతి ఒక్కరు చనిపోయే ఆస్కారం ఉందంటే ప్రతి రోగానికి ఉండదు. కోవిడ్లో కూడా మనం చూసినట్టయితే కొంచెం పర్సంటేజ్ అనేది 1 to 2% అంటున్నాం, బట్ దానికన్నా ఎక్కువనే ఉంటుంది. మిగతాది డెంగ్యూలో చూసినట్టయితే ఇంకా అది కూడా సేమ్ 1 to 2% రేంజ్లో ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ ఇన్ఫ్లుయెంజా అనేది స్వైన్ ఫ్లూ ఏదైతే ఒక పాండమిక్ లాగా వచ్చిందో ఆ విధంగా వచ్చే ఆస్కారం ఉందనేది నెల రోజుల కింద నేను ఆల్రెడీ చెప్పాను నా వీడియో ద్వారా. ఏ విధంగా జరగబోతుంది, మనుషులు కాదు, పిట్టల నుంచి, పక్షుల నుంచి, పౌల్ట్రీ నుంచి, వైల్డ్ బర్డ్స్ నుంచి, ఇంకా అక్వాటిక్ యానిమల్స్ నుంచి, యానిమల్స్, హ్యూమన్స్ అండ్ ఆల్ ద థింగ్స్, ఒక చైన్ ఆఫ్ థింగ్స్ ఈ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉంది. నేను మామూలుగా 4 గుడ్లు తీసుకున్నాను, రెండో గుడ్డుది ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నా దగ్గర నేను తీసుకోవడం ఉంటుంది. బట్ మీ దగ్గర ట్రీట్మెంట్, మీ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఎవరైనా ఉంటే, రాజకీయ నాయకుల దగ్గర కూడా ట్రీట్మెంట్ ఉండొచ్చు. బాబాలు కూడా చాలామంది ఉన్నారు, గూగుల్ బాబాస్ అని, మధ్య డీప్సిక్ బాబాస్ అని చాలామంది వస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ ఉంటే అద్భుతమైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే 100%, 200% ట్రీట్మెంట్. దట్స్ వై మొహమాటం లేకుండా, భయం లేకుండా తింటాను. భయం లేకుండా, మాస్క్ లేకుండా తిరిగిన ఆల్రెడీ కోవిడ్లో. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే నేను పశువులను బతికించవచ్చు, పిట్టలను బతికించవచ్చు, ఈ పౌల్ట్రీ ఫామ్ని బతికించవచ్చు, ఈవెన్ మనుషులను కూడా బతికించవచ్చు అనేది దాంతో నేను ఒక నెల రోజుల కిందట నా యూట్యూబ్ ఛానల్లో చూసినట్టయితే మీకు కనిపిస్తుంది, బసంత్ కుమార్ గౌర్ అని ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ 1 month 7 days, అంటే ఆల్మోస్ట్ 5 weeks బ్యాక్ నేను చెప్పడం జరిగింది ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉందని. అండ్ మా మెడిసిన్ చాలామంది ఫోన్ చేసి అడగడము, లేకుంటే యూట్యూబ్లో అడగడము చాలా అడుగుతున్నారు. బట్ ఒక్కోసారి నేను ఆ మెడిసిన్ చెప్తే అన్నీ బ్లాక్ అయిపోతాయి. వాళ్ళు తీసుకొని వెళ్ళి వందల సంఖ్యలు, వేల సంఖ్యలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి వస్తేనే బాగుంటుంది అనేది నా కోరిక. లేదు, మీరు ఆల్రెడీ చూశారు,
అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న వాళ్ళు రెమ్డెసివిర్ తీసుకోమని చెప్పారు కరోనాలో, కానీ ఒరిగింది ఏం లేదు, వాళ్ళు బతికింది లేదు. ఆ తర్వాత ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి, స్టిరాయిడ్స్ అని చెప్పారు, మిగతా వ్యాక్సిన్ ఇచ్చారు, కానీ సెకండ్ వేవ్లో ఇచ్చారు. ఎవరు కూడా చాలామంది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి కూడా చనిపోయారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో మెడిసిన్ వస్తుండొచ్చు, ఇంకొక వ్యాక్సిన్ వస్తుండొచ్చు. సమాధానం చెప్పిన వ్యక్తులను మాత్రం పక్కన పెట్టేసి ఫార్మా కంపెనీని పిలిచేసి వాళ్ళని అడగడం అనేది 50 మందిని, 20 మంది, 30 మందిని చూపించేసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మీకు ఇష్టం తీసుకోండి అంటారు. మీ ఇష్టం అది. నేను ఫోర్స్ చేయలేను. లక్షలు ఖర్చు పెట్టుకొని ఛాన్సే లక్షలు, నేను 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అని చెప్పి, అది కూడా ఒక స్టైల్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ అయిపోయింది. ఇది కూడా తక్కువ కాదండి, వేలలో ఉంటుంది, లక్షల కూడా టచ్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ కూడా. థ్యాంక్ యూ. షేర్ దిస్ వీడియో. షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ట్రీట్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. అండ్ నా దానికి వ్యూస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ ఎవరైతే ఉంటారో రిపోర్ట్స్ పంపించడం, వాళ్ళు ఈ వ్యూస్ అనేది ఆపడం అనేది ఇట్స్ కామన్. బట్ ట్రై టు షేర్ టు ద కామన్ మ్యాన్. అందరికి కూడా రీచ్ అయ్యేలా చూడండి. చిన్నగా మెడిసిన్స్తో పోయేదాన్ని పెద్దగా చేసుకోకండి. అది పక్షులు, అది పోల్ట్రీ ఫామ్ని కూడా బతికించవచ్చు. ఎవరైనా పోల్ట్రీ ఫామ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి ఆ కోళ్ళు నేనే తినడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. రేపు ఇంకొక వీడియో చికెన్ ఐటెంతో రెడీ ఉంటాను. థ్యాంక్ యూ. ఎగ్ మాత్రం చాలా బాగుంది. నేను చాలా కుక్ చేసి ఉడకబెట్టి చేసింది ఇది. చాలా అద్భుతంగా టేస్ట్ ఉంది. ఇది బర్డ్ ఫ్లూ ఎఫెక్టెడా అన్ఎఫెక్టెడా నాకు తెలియదు, బట్ చాలా టేస్ట్గా ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చినా రాకపోయినా ఫరక్ ఏం పడదు. మెడిసిన్స్తో ఐల్ టేక్ కేర్. థ్యాంక్ యూ.